నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అక్క. మీ అందరికి కూడా ఏకాదశికి కూడా చాలా అద్భుతంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ తొలి ఏకాదశి, ఏ ఏకాదశి జనాలకు గుర్తున్నా ఉండకపోయినా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, 2 ఏకాదశులు ఖచ్చితంగా గుర్తుంటాయి. కిట్టకటలు ఆడిపోతాయి గుళ్ళన్నీ కూడా. అవును. ఆ ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశికి అయితే మరీను ఇప్పుడు కూడా పెడతారు అనుకుంటా ఉత్తర ద్వార దర్శనం. ఎనీవేస్, తొలి ఏకాదశి డెఫినెట్ గా వచ్చేస్తోంది. ఆషాఢ మాసంలోనే వస్తుంది. శుక్లపక్ష ఏకాదశిని, ఆషాఢ శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తాం. దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తాము. మరి తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, మరి ఆ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఎట్లా స్వామిని కొలుచుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. విష్ణుమూర్తి ఆయన అంటే యోగ నిద్రలోకి వెళ్ళే రోజు కాబట్టి శయన ఏకాదశి అని చెప్పి అంటారనమాట. అయితే స్వామి యోగ నిద్ర అనగానే ఆయన చిరునవ్వు మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు, ఎంత నిద్రలో ఉన్నా కూడా. చూసా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దక్షిణాయనంలో వచ్చే ఈ ఏకాదశిని, అలాగే ఉత్తరాయణం స్టార్టింగ్ లో వచ్చే ముక్కోటి ఏకాదశి, 2 చేస్తే కనుక మిగతా ఏకాదశులన్నీ చేసినంత ఫలితం ఉంటుంది అనమాట. అయితే ఈ ఏకాదశి నాడే ఏకాదశి అనే శక్తి ఉద్భవించింది స్వామి శరీరం నుంచి అని చెప్పి చెప్పుకోవచ్చు. స్వామివారు రాక్షసుడితో చాలా యుద్ధం చేసి అలసిపోతారనమాట. అలసిపోయి ఒక గృహలోకి వెళ్ళి నిద్రపోదాము అని చెప్పి ఉపక్రమిస్తుంటే ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు వచ్చి మళ్ళీ ఆయనని అంటే యుద్ధానికి ప్రేరేపిద్దాము అని అనుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారు చూస్తారట. చూసి ఆయన శరీరం నుంచే, వక్షస్థలంలోనే ఉంటారు అమ్మవారు కాబట్టి ఆయన శరీరం నుంచే ఏకాదశి అనే శక్తి ఉత్పన్నమయ్యి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది అన్నమాట. కాబట్టి అంత పవిత్రమైన రోజుగా, అంటే స్వామి యోగ నిద్ర ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, భగ్నం అవ్వకుండా శక్తి స్వరూపిణే రాక్షసుడిని సంహరించింది. కాబట్టి ఈ రోజు స్వామి వారిని దర్శించుకుంటే ఎలాంటి అవరోధాలైనా కూడా, ఎటువంటి శత్రు బాధలైనా కూడా నివృత్తి అవుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే అన్నం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు. అసలు బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా, మేము అన్నం తినలేదండి, దోసపిండి వేసుకున్నాం, కాస్త ఇడ్లీ వేసుకున్నాం, ఇట్లాంటివన్నీ అస్సలు పొరపాటును కూడా బియ్యానికి సంబంధించిన పదార్థం ఏది కూడా తినకూడదు అనమాట. పేలాల పిండి ఉంటుంది మనకి, మొక్కజొన్న పేలాలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చుకొని చక్కగా పిండి కొట్టేసుకొని, అలాగే బెల్లం కూడా కొంచెం తురిమి ఇది కలిపేసి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే భుజించాలన్నమాట. అది కూడా ద్వాదశి నాడు, మర్నాడు. అయితే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా తినద్దు అని అన్నారు కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా బీపీ షుగర్ అయితే ఉంటాయి కదా, ఉంటుంది కదా ఏజ్ ని బట్టి, వాళ్ళు మాత్రము పాలు పండ్లు తినచ్చు. అలాగే అలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఏది తినాలనుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందో తినండి. అంతేగాని ఇది చేసినందుకే నీకు ఒంట్లో బాగాలేదు అని అనిపించుకోవద్దు మళ్ళీ మనం. అవునా కాదా? ఎవరికైతే శరీరం సహకరిస్తుందో వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఉపవాసం చేస్తే చాలా మంచిది. మరి ఈ ఏకాదశి అనడం అలవాటు సరే, ఈ ఏకాదశికి ఉపవాసం ఉన్న వాళ్ళు మరి మరునాడు, మరి ద్వాదశి రోజే పారణ చేయాలి కాబట్టి ఎప్పుడు పారణ చేయాలి? పొద్దున్నే 8:28 లోపల పారణ చేసేసుకోవచ్చు. అయితే ఎలా మేము అప్పటికప్పుడు ఏం కష్టం కదా అని అనుకుంటే, ముందు స్నానం చేసేసి స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం మంచినీళ్ళన్నా తాగండి ఆ టైంకి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి. చిన్న బెల్లం మొక్క తినొచ్చుగా, కదా మరి. అంబరీషుడే మంచినీళ్ళు తాగాడు. అవును అవును, అవునా కాదా? మరి ఆయన అమ్మో. కాబట్టి అలా మీరు ఏదన్నా చెయ్యాలి, పారణ ఆ టైంలోనే కుదరట్లేదు అనుకున్నప్పుడు మంచినీళ్ళు తాగినా కూడా పర్వాలేదు అనమాట. తప్పకుండా. అయితే ఈసారి మీరు ఏం చేస్తారు అని అంటే, ఎవరికైనా కూడా పేలాలు
పేలాల పిండిని మీరు బెల్లం కలిపింది ఉంటుంది కదా, అది ఎవరికైనా మీరు దానం చేస్తే కూడా చాలా మంచిది. గుళ్ళో దానం చేసినా కూడా మంచిది. ఎక్కడైనా ఎవరికైనా గుళ్ళో పెట్టి అది ప్రసాదంగా పంచిపెట్టినా కూడా చాలా మంచిది అన్నమాట. పేలాలంటే ఏంటక్క? మనకి మొక్కజొన్న అవి ఉంటాయి కదా, పాప్కార్న్. పాప్కార్నా? ఓకే ఓకే ఓకే. అంటే వైట్ కార్న్ ఫ్లోర్ కాదు కదా, ఇది ఎల్లో కలర్ లో లోనే ఉంటాయి. మనం మొక్కజొన్న పిండి, మొక్కజొన్నని పేలాలు తెచ్చుకొని పిండి చేసుకోవాలి. మొక్కజొన్న పిండి వేరైపోతుంది మళ్ళీ, అది అలా కాదు. అవి మొక్కజొన్నల్ని ముందు పేలాలు చేయాలి. పేలాలు చేయాలంటే పాప్కార్న్ చేయాలి. చేసిన తర్వాత పిండి దాన్ని ఆడించాలి. మీకు పూజా సామాగ్రి షాప్ లో పేలాల పిండి కరెక్ట్ గా దొరుకుతుంది. మనం ఈ పాప్కార్న్లు ఇవన్నీ వద్దు మళ్ళీ. అందుకే ఏకాదశి నాడు పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ ఏకాదశి అసలు చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కార్తీక మాసానికి ఎండ్ అవుతుంది. 4 నెలలు ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు మనం పరమాచార్య గారు ఎంత నిష్టగా చేసేవారంటే చాతుర్మాస దీక్ష అంత నిష్ట అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు ఈ 4 నెలలు కూడా దీక్షని. ఆయన చెప్పటం కూడా జరిగింది. అసలు ఇట్లాంటి పొలిటీషియన్స్ కావాలి అని అనిపిస్తుంది అక్క. అంటే సనాతన ధర్మాన్ని ఫాలో చేస్తూ దాన్ని చెప్పడానికి తెగ ఇదైపోతూ ఉంటారు. మేము ఈ పూజ చేసుకున్నాం అని చెప్పడానికి ఇదైపోతూ ఉంటారు. అయ్యో మా అప్పుడు ఇంకొక 10 ఏళ్ల క్రితం అయితే 10-15 ఏళ్ల క్రితం అనుకో ఇంచుమించు హిందువులం అని చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. భయం అనిపించేది. ఏంటో అని అనేవాళ్ళు మా చిన్నప్పుడు. జాగ్రత్త ఉండండి, అలా గట్టిగా బాహాటంగా చెప్పకండి, మన పండగల గురించి దాని గురించి మాట్లాడే హక్కు ఉండదు. ముందు మనమే అసలు మామూలుగా మనము రాముల వారి కళ్యాణం అప్పుడు పాటలు పెట్టుకున్నా కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తోంది. ఇంట్లో పాటలు పెట్టుకుంటే కూడా కొంచెం సౌండ్ తగ్గించండి, మీ టీవీ తగ్గించండి, ఇట్లా కూడా ఉండేదన్నమాట. చాలా ఎంజాయ్ చేయించేవాళ్ళు కాదు. మార్పు వచ్చింది. ఇది ఈశ్వర అనుగ్రహంగా ఖచ్చితంగా భావించాలి కదా. అండ్ ఈ పొలిటీషియన్స్ ఇట్లా కొంతమంది, మోదీ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, డెఫినెట్ గా ఆ దీక్షని చేస్తున్నాము అని చెప్పటం, తద్వారా ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవ్వటం, చాతుర్మాస దీక్ష గురించి ప్రత్యేకంగా తెలుసుకోవటం, ఆచరించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆచరించడం, తద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటం. అద్భుతం. మన వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా చాలా అసలు ఆయన లాస్ట్ మినిట్ వరకు చేశారట చాతుర్మాస దీక్ష. జీవిత పర్యంతం ఆయనకి ముందు ఎక్కడ చేయాలి అనేది కూడా ఆయనకు వాక్కు వినిపించేదిట. దత్తాత్రేయ స్వామి చెప్పేవారట అక్కడికి చెయ్యి, ఇక్కడ చెయ్యి అని చెప్పి. అలా చేశారు స్వామి కూడా. ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని వదిలేయటం. అలా చాతుర్మాస దీక్ష చేసేటప్పుడే పిఠాపురంలో స్వామి ఎక్కడ పుట్టారు, ఆ ఇల్లు ఏది అంతా కూడా ఆయనకి ఆయనే మెడిటేషన్ లో ధ్యానంలో తెలుసుకుని చెప్పారు అన్నమాట. అంటే ఆ దీక్షకున్నటువంటి పవర్ అది. అద్భుతం. ఎలా తెలుసుకోవాలి ఈ దీక్ష గురించి అని అంటే మనం ఎలాగో చెప్తూ ఉంటాము. ఖచ్చితంగా మన రెడ్ టీవీని ఫాలో చేయండి, అన్ని వివరాలు ఉంటాయి. ప్రకృతికి సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ గారు చూపించే గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిమ్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్క, ఏకాదశికి ప్రత్యేకంగా దీపం గురించి చెప్తూ ఉంటారు కదా, దీపాల గురించి చెప్తూ ఉంటారు. మరి ఈ ఏకాదశికి ఎలా పెట్టమంటారు? తప్పకుండా మీరు ఏం చేస్తారు అని అంటే, పేలాల పిండి తెచ్చుకుంటారు కదా, అది మీరు ఒక పేలాల పిండి మామూలుగా ఒక ప్లేట్ మీద పెట్టేసి దీపాలు పెట్టండి. దాంట్లో అంటే 11 దీపాలు పెట్టడానికి పెద్ద ప్లేట్ కావాలి కదా. మీరు ఏం చేస్తారంటే దాంట్లో పద్మం లాగా వేయండి పేలాల పిండితోనే ఒక ప్లేట్ లో వేసి దాంట్లో దీపం పెట్టండి. ఆ ప్లేట్ స్టీల్ అయి ఉండకూడదు. స్టీల్ ఉండకూడదు. మన పూజ రూమ్ లో ఎప్పుడు కూడా స్టీల్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టీల్ తీసుకెళ్ళకూడదని గుర్తుపెట్టుకోండి. అది స్పూన్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే, చెక్క స్పూన్ అన్నా యూజ్ చేయండి కానీ స్టీల్ మాత్రం తీసుకెళ్ళకండి. పేలాల పిండి చక్కగా మీరు ముగ్గులాగా వేసేసి పద్మంలాగా వేసి 11 దీపాలు వెలిగించండి. తప్పకుండా చాలా బాగా కలిసి వస్తుంది. ఏకాదశికి 11 దీపాలు వెలిగిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కుదిరితే ఆవు నెత్తితో వెలిగించండి, లేదా నువ్వుల నూనెతో వెలిగించండి. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా అలాగే స్విచ్ బోర్డ్ కూడా చెప్పండి అక్క.
తప్పకుండా చెప్తాను. ఎందుకంటే తొలి ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామం తప్పకుండా చదువుకోవాలి. అలా చదివే దానికి లేదండి మాకు టైం లేదు అనుకుంటే గనక ఈసారి స్విచ్ వర్డే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది చక్కగా 3 సార్లు అనుకుంటే మీరు ఇది చక్కగా ఎన్నిసార్లు చదువుకుంటే అన్నిసార్లు విష్ణు సహస్రనామం చదివినట్టు. అలాగే రాముల వారి నామం తలుచుకుంటే ఎటువంటి పాపాలైనా కూడా పటాపంచలవుతాయి కాబట్టి తప్పకుండా ఇది చదవండి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అక్క.